హాయ్ అండి. గుంత పొంగనాల ప్లేట్లో మెత్తటి పొకాడీలు అయితే చేసుకుందామండి. ఒక గిన్నెలో ఒక కప్పుడు శనగపిండి, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు సన్నంగా తరిగేసుకోవాలి. అల్లం తురిమేసి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్ మెత్తటి పొకాడీలకి అల్లం ముక్కలు తగులుతూ ఉంటే పంట కింద చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము నలిపేసి వేసుకోండి. కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా, అంతేనండి. చాలా చాలా టేస్టీ గుంత పొంగనాలతో మెత్తటి పొకాడి రెడీ అయిపోతాయి. కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకోండి. మనకి నేను చూపిస్తున్న విధంగా కలపండి. మరీ జారుడుగా అవసరం లేదు, కొంచెం చిక్కగానే కలుపుకొని. మీకు గుంత పొంగనాల ప్లేట్లో నచ్చుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై నచ్చకపోతే ఇలా గుంత పొంగనాల ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తో పని లేదు. కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. గుంత పొంగనాల ప్లేటు స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే కమ్మటి సువాసనతో తినాలనిపిస్తుంది. ఒకటి తినేవాళ్ళు 10 తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. చాలామంది శనగపిండి తింటే గ్యాస్ట్రిక్ సమస్య అని అనుకుంటారు, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది చాలామందికి. అలాంటి ఎప్పుడు వామ్ అనేది ఎక్కువగా వేసుకుంటే ఆ సమస్య ఉండదు. వాము చక్కగా నలిపేసి వేసినట్లయితే గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. వాము సువాసనతో అల్లం ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. మనకి మెత్తడి పొకాడీలు డీప్ ఫ్రై చేసే కంటే కూడా ఇలా వేపుకుంటే ఉల్టా పల్టా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోండి. త్వరగా ఉడికిపోతాయి. చాయ్తోనే బాగుంటుంది. లేదు వాతావరణం చల్లగా ఉండేటప్పుడు చాలామందికి వేడి వేడిగా కమ్మగా తినాలనిపించేటప్పుడు ఇలా ట్రై చేయండి. చూశారు కదా, రెడీ అయిపోయింది. పిల్లలకు పెట్టేటప్పుడు పచ్చిమిర్చి బదులు పొడి కారం కొంచెం వేయండి, లేదంటే మిరియాల పొడి వేయండి. ఇంకా లేదంటే పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసి కొద్దిగా వేయండి, బాగుంటుంది. పిల్లలకి చాలా బాగుంటాయండి టేస్టు. మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి కానీ పొడి కారం కానీ వేసుకొని ఒకసారి ట్రై చేయండి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చక్కగా కుక్ అయినాయి. చూశారు కదా, మనకి ఇలాగ ఒక 5-6 తినాలనుకునే వాళ్ళు 10 అయితే డెఫినెట్గా తింటారు, ఎందుకంటే అంత టేస్ట్ అనిపిస్తున్నాయి. ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళి ట్రై చేయండి.